హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదలడంతో జోరుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, అక్కడక గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గత 2-3 రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా ఉండటం, అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం అన్యం, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇక రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది. ఇక కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే కనుక వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది.